హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నేను మీకు ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ గురించి చెప్తానండి. అట్ ప్రెజెంట్ ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా స్కూలింగ్ స్టార్ట్ చేసే పిల్లల యొక్క పేరెంట్స్కి ఒక డైలమా ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని ఎటువంటి బోర్డులో జాయిన్ చేయాలి, ఏది వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుంది, అసలు బోర్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి కన్సిడర్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. సో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా మన ఇండియాలో ఉన్న మెయిన్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ ఏంటో చూద్దామండి. ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 స్టేట్ బోర్డ్, సెకండ్ వచ్చేసి సిబిఎస్ఈ బోర్డ్ అండి, థర్డ్ వన్ ఐసిఎస్సి, ఫోర్త్ ఐజీసీఎస్సి అండ్ ఫిఫ్త్ ఈస్ ఐబీ. సో ఈ బోర్డ్స్ వచ్చేసి మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న మెయిన్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ అండి. మీలో కొంతమంది ఇలా అనుకోవచ్చండి, ఎవరు నేర్పించినా ఇవే ఏబిసిడీలు కదా, మరెందుకు ఇన్ని బోర్డ్స్ ఉన్నాయని. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నానండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఏబిసిడీలని ఎలా యూస్ చేసుకోవాలి అనేది. సో ఈ ఏబిసిడీని యూస్ చేసుకొని ఒక్కొక్క బోర్డు వర్డ్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంది. ఇంకొక బోర్డు వచ్చేసి ఈ ఏబిసిడీలతో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్పిస్తుంది. ఇంకొకటి ఏకంగా ఒక పెద్ద ఎస్సే రాసేంత టాలెంట్ని స్టూడెంట్కి ఇస్తుందండి. ఇది బోర్డ్స్ యొక్క క్యాపబిలిటీస్ని చెప్పడానికి నేను ఇచ్చిన చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అండి. సో ఇప్పుడు మనము వేరియస్ బోర్డ్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు స్టేట్ బోర్డ్స్ గురించి తెలుసుకుందామండి. సో స్టేట్ బోర్డ్స్ అనేవి మన స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తాయండి. సిలబస్ అండ్ ఎగ్జామ్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. మన ఇండియాలో యాజ్ ఆఫ్ నో 52 రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్స్ ఉన్నాయండి. ఇండియాలో ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునే బోర్డు వచ్చేసి స్టేట్ బోర్డేనండి. అంతెందుకు, ఏషియా కాంటినెంట్ మొత్తంలోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న బోర్డు యూపీ బోర్డు, ఉత్తరప్రదేశ్ స్టేట్ బోర్డ్ అండి అది. ఈ బోర్డ్స్లో ఫీజెస్ వచ్చేసి వేరే బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుందండి. అండ్ సిలబస్ కూడా కంపారిటివ్లీ అదర్ బోర్డ్స్ తక్కువగా ఉంటుంది. అండ్ దీన్ని ఎక్కువగా ఆప్ట్ చేసుకునే పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ జాబ్స్ ఫిక్స్డ్ ప్లేసెస్లో ఉండే పేరెంట్స్ అనమాట. సో ఎక్కువ ట్రాన్స్ఫర్స్ లేని జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఇటువంటి బోర్డ్స్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ లోకల్ ఏరియాస్లో. జనరల్గా స్టేట్ బోర్డ్స్లో వచ్చేసి 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఆఫ్టర్ దట్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరూ నాకు తెలిసి 90% స్టేట్ బోర్డ్స్లోనే చదువుంటారు. సో నేను ఇంకా స్టేట్ బోర్డ్స్ గురించి ఎక్కువ చెప్పట్లేదు, మనం నెక్స్ట్ బోర్డు గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సిబిఎస్ఈ బోర్డ్ అండి. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది ఇండియాలోనే నెంబర్ 1 బోర్డ్ అండి. సో దీన్ని మెయింటైన్ చేసేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. సో ఈ సిబిఎస్ఈ బోర్డ్ని 3 నవంబర్ 1962లో ఫామ్ చేశారండి. యాజ్ ఆఫ్ నో అప్రాక్సిమేట్లీ 21,271 స్కూల్స్ ఉన్నాయండి మన ఇండియాలో. అండ్ ఇవే కాకుండా వేరే కంట్రీస్లో కూడా 28 డిఫరెంట్ ఫారెన్ కంట్రీస్లో కూడా 220 స్కూల్స్ ఉన్నాయండి విచ్ ఆర్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ సిలబస్ అండ్ సిబిఎస్ఈ బోర్డ్. సో ఇండియా వరకు కన్సిడర్ చేసుకుంటే ఈ సిబిఎస్ఈ బోర్డ్ని మనం నెంబర్ 1 బోర్డ్ అని ఎందుకు అంటున్నామంటే మన ఇండియాలో జరిగే మెయిన్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఐఐటి, జేఈఈ, ఏఐఈఈ అండ్ అదర్ మెడికల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిలబస్ అనండి. సో ఏ స్టూడెంట్ అయితే ఈ ఎన్సీఆర్టీ సిలబస్ బుక్స్ ఫాలో అవుతారో సిబిఎస్ఈ బోర్డ్ నుండి, సో వాళ్ళకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా ఏ పేరెంట్స్ యొక్క జాబ్స్ అయితే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయో అలాంటి పేరెంట్స్ ఎక్కువగా ఈ సిబిఎస్ఈ బోర్డ్ని ఆప్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బోర్డ్ చేంజెస్ లేకుండా అదే సిలబస్లో కంటిన్యూ అవడానికి ఈ సిబిఎస్ఈ బోర్డ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు మనం సిబిఎస్ఈ సిలబస్ చూస్తే కనుక 5 మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అవి వచ్చేసి మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, 2 లాంగ్వేజెస్ అండ్ జనరల్ సైన్స్ అండి. సో ఈ 5 మ్యాండేటరీ సబ్జెక్ట్స్తో పాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్కి 13 ఆప్షన్స్ ఉంటాయండి. అవుట్ ఆఫ్ దోస్ 13 ఆప్షన్స్ హీ కెన్ చూస్ 1 ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఓవరాల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అండ్ క్లాస్ 10th అండ్ 12th వీళ్ళు పాస్ అవ్వాలంటే 33% మార్క్స్ స్కోర్ చేయాలండి, బోత్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టికల్తో కలుపుకొని. అండ్ క్లాస్ 10th వాళ్ళు అప్ టు 2 సబ్జెక్ట్స్ దే కెన్ రైట్ ఇన్ కంపార్ట్మెంట్ ఎగ్జామ్ అండి. ఎప్పుడైనా ఫెయిల్ అయితే 2 సబ్జెక్ట్స్ వరకు రాసుకోవచ్చు. మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ రాయాలండి. అన్ని సబ్జెక్ట్స్ కలిపి నెక్స్ట్ ఇయర్ రాయాలి.
సో కమింగ్ టు 12th స్టాండర్డ్ వచ్చేసరికి వాళ్ళు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కంపార్ట్మెంట్లో రాసుకోగలరండి. అండ్ మోర్ దెన్ ఒక సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. సిబిఎస్ఈ సిలబస్ బోర్డ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ స్ట్రెసెస్ ఆన్ కాన్సెంట్రిక్ కరికులం అండి. సో కాన్సెంట్రిక్ కరికులం అంటే ఏ టాపిక్స్ అయితే వాళ్ళు ఈ ఇయర్లో కవర్ చేస్తున్నారో వాటికి నెక్స్ట్ లెవెల్ అనేది నెక్స్ట్ ఇయర్లో కంటిన్యూ చేస్తారండి. సో మనం సబ్జెక్ట్ చూసుకుంటే ఒక కంటిన్యూషన్ అనేది ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో ఉంటుందండి. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెంట్రిక్ కరికులం అండి. ఇది ఫాలో అవటం వల్ల స్టూడెంట్స్కి బేస్ నుంచి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ చాలా బాగా ఉంటుందండి. సో ఓవరాల్గా ఈ బోర్డు వచ్చేసి ఎవరైతే ఇండియాలోని టాప్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్లో వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్కి చదవాలనుకుంటారో అటువంటి పిల్లల కోసం ఈ బోర్డు అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఎన్సీఈఆర్టీ సిలబస్ ఫాలో అవటం వల్ల సో వాళ్ళు ఈ బోర్డ్ని చూస్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ఈ బోర్డ్కి సంబంధించి ట్యూటర్స్ అండ్ ఆన్లైన్ మెటీరియల్స్ కూడా చాలా ఎక్కువగా అవైలబుల్ అవుతాయండి. సో ఇది స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ కూడా అవుతుంది. సిబిఎస్ఈ బోర్డు యొక్క సిలబస్ స్టేట్ బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఈ స్కూల్స్ యొక్క ఫీజెస్ కూడా స్టేట్ బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఇప్పుడు ఐసిఎస్ఈ బోర్డు గురించి తెలుసుకుందామండి. ఐసిఎస్ఈ బోర్డ్ని 1958లో ఫామ్ చేశారు. అండ్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో మనం ముందుగా చూసినట్లయితే సిబిఎస్ఈ బోర్డ్ ఫాలోస్ ఎన్సీఈఆర్టీ సిలబస్, అదేవిధంగా ఐసిఎస్ఈ బోర్డ్ ఫాలోస్ సిఐఎస్సిఈ సిలబస్ అండి. సిఐఎస్సిఈ అంటే కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 2300 స్కూల్స్ ఉన్నాయండి ఐసిఎస్ఈ బోర్డ్కి అఫిలియేట్ అయ్యి. సో ఈ కౌంట్ కనుక మనం చూసినట్లయితే సిబిఎస్ఈ బోర్డ్తో కంపేర్ చేసుకున్న స్టేట్ బోర్డ్స్తో కంపేర్ చేసుకున్న చాలా తక్కువ కౌంట్. సో ఈ ఐసిఎస్ఈ బోర్డు యొక్క స్కూల్స్ వచ్చేసి మెయిన్గా మెట్రో సిటీస్లో ఎక్కువ ఉంటాయండి. లైక్ ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో ఈ స్కూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సిబిఎస్ఈ బోర్డు వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో టీచ్ చేస్తుందండి. బట్ ఐసిఎస్ఈ బోర్డు వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేస్తుంది. అండ్ సిలబస్కి వచ్చేసరికి మనకి ఐసిఎస్ఈ బోర్డులో 3 గ్రూప్స్ ఉంటాయండి సబ్జెక్ట్స్కి. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి కంపల్సరీ సబ్జెక్ట్స్. అండ్ ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిస్టరీ, సివిక్స్ అండ్ జోగ్రఫీ. ఇవే కాకుండా ఒక ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఉంటుందండి. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోవచ్చండి 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ గివెన్ సబ్జెక్ట్స్. సో మనకి ఈ గ్రూప్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, ఇలా కంప్యూటర్ సైన్స్, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. వీటిలోంచి 2 సబ్జెక్ట్స్ని స్టూడెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 3లో నుండి ఒక సబ్జెక్ట్ని ఆప్ట్ చేసుకోవాలండి. గ్రూప్ 3లో కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్ అప్లికేషన్స్, కమర్షియల్ అప్లికేషన్స్ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి గ్రూప్ 3లో. అండ్ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా ఉంటుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2 నుండి 20% వెయిటేజ్ ఉంటుంది ఫర్ ఇంటర్నల్ అసెస్మెంట్. అండ్ గ్రూప్ 3 నుండి 50% వెయిటేజ్ ఉంటుందండి ఫర్ ఇంటర్నల్ అసెస్మెంట్. ఐసిఎస్ఈ బోర్డు యొక్క మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ అక్రాస్ ది వరల్డ్ అండి. సో ఎప్పుడైతే మనకి ట్రాన్స్ఫర్స్ అలాంటివి అవుతూ ఉంటాయో అక్రాస్ ఇండియా అండ్ వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా సో ఐసిఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా బోర్డ్ చేంజ్ అవ్వచ్చండి. అండ్ స్టూడెంట్స్కి ఫ్లెక్సిబుల్గా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి ఐసిఎస్ఈ బోర్డులో ఉంటుందండి. అండ్ ఐసిఎస్ఈ బోర్డ్ సిలబస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ సబ్జెక్ట్స్ అండి. సో కంపేర్టివ్గా సిబిఎస్ఈ బోర్డుతో కంపేర్ చేసుకుంటే ఐసిఎస్ఈ బోర్డు యొక్క సిలబస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఐసిఎస్ఈ బోర్డు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం ఎక్కువగానే స్ట్రెస్ చేస్తుందండి. సో ఈ బోర్డులోని స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ బోర్డ్స్. ఇదే కాకుండా ఐసిఎస్ఈ సిలబస్ వచ్చేసి మెయిన్గా అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందండి. ఓవరాల్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోర్స్ సైడ్ వెళ్ళాలనుకుంటారో అండ్ వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం అదర్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ బోర్డు బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే ఇండియాలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కనుక ఈ బోర్డు వాళ్ళు మళ్ళీ ఎన్సీఈఆర్టీ సిలబస్ బుక్స్ని రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ సిలబస్ని ఫాలో అవుతాయి కాబట్టి. మన నెక్స్ట్ బోర్డ్ వచ్చేసి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ అండి. సో దిస్ ఈజ్ ఎ బ్రిటన్ బేస్డ్ ప్రైవేట్ బోర్డ్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1858 అండి. సో ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద 10,000 స్కూల్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఇన్ 160 డిఫరెంట్ కంట్రీస్. And this CIE qualifications are recognized for admissions by UK universities like Oxford and Cambridge universities,
అండ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ కెనడా, యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఈ సిఐఈ బోర్డ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తారండి. మన ఇండియాలో ఆల్మోస్ట్ 400 స్కూల్స్ ఉన్నాయండి ఈ బోర్డ్కి అఫిలియేట్ అయ్యి. సో ఈ బోర్డు యొక్క కరికులం అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ లెవెల్ అండి. ఇది వచ్చేసి ఏజ్ గ్రూప్ బిట్వీన్ 5 to 11. సో మెయిన్గా ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి. సో నెక్స్ట్ సెకండరీ లెవెల్, దిస్ ఈస్ ఇన్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 11 to 14. ఇక్కడ కూడా అవే సబ్జెక్ట్స్ చెప్తారండి, కాకపోతే ఇన్ డీటెయిల్డ్ మేనర్. సో ఆఫ్టర్ దిస్ స్టూడెంట్స్ మూవ్ టు ఐజీసీఎస్ఈ కరికులం అండి. సో ఐజీసీఎస్ఈ అంటే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ 5 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయండి. ఆ గ్రూప్స్ వచ్చేసి లాంగ్వేజెస్, హ్యుమానిటీస్, సైన్స్, మ్యాథ్స్, క్రియేటివ్ అండ్ టెక్నికల్ ఉంటుందండి. సో ఇక్కడ లాంగ్వేజెస్ కింద ఫారెన్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. దీని తర్వాత కరికులంలో ముందుకు వెళ్తే నెక్స్ట్ వచ్చేది ఏఎస్ లెవెల్. ఏఎస్ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ సబ్సిడరీ లెవెల్ అండి. సో ఈ కోర్స్ వచ్చేసి 1 year ఉంటుంది. దీని తర్వాత ఏ లెవెల్కి వెళ్తారు స్టూడెంట్స్. ఏ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ లెవెల్ అండి. సో దీన్ని 2 years చదవాల్సి ఉంటుంది. ఈ లెవెల్స్లో స్టూడెంట్స్కి 55 సబ్జెక్ట్స్ ఇస్తారండి. ఆ 55 సబ్జెక్ట్స్లో వాళ్ళ ఇష్టం వచ్చిన కాంబినేషన్స్లో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఈ 2 levels వచ్చేసి ఇండియాలో 11th and 12th స్టాండర్డ్స్కి ఈక్వివాలెంట్ అండి. సో ఈ బోర్డులో మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి ఐజీసీఎస్ఈ, ఏఎస్ లెవెల్ అండ్ ఏ లెవెల్ అండి. అవే మన 10th, 11th and 12th స్టాండర్డ్స్ లాగనమాట. ఓవరాల్గా నా కామెంట్స్ వచ్చేసి ఈ బోర్డు గురించి, ఎవరైతే ఫారెన్ వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. బట్ అక్రాస్ ఇండియా కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి ఈ బోర్డుకి సంబంధించి. సో ట్రాన్స్ఫర్స్ అనేవి అక్రాస్ ఇండియా కొంచెం కష్టం అవుతుంది. బట్ అబ్రాడ్లో ఈజీగానే ఉంటుందండి. అండ్ ఫీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ బోర్డ్స్ ఈ బోర్డ్కి. అండ్ సిలబస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. స్టూడెంట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని చదువుకునే అవకాశం అయితే ఈ బోర్డులో ఉంటుంది. ఈ బోర్డ్కి సంబంధించి ఆన్లైన్ ట్యూటర్స్ కానివ్వండి, ఆన్లైన్ స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, కొంచెం తక్కువగానే ఉంటుంది అవైలబిలిటీ కంపేర్ టు అదర్ బోర్డ్స్. సో ఇదండి ఈ కేంబ్రిడ్జ్ బోర్డ్ గురించి. సో నెక్స్ట్ మనం ఐబీ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఐబీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యాకలోరియట్ అండి. సో ఈ బోర్డ్ని 1968లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఫామ్ చేశారండి. సో ఇది కూడా ఒక ప్రైవేట్ బోర్డ్. మన ఇండియాలో వచ్చేసి ఓన్లీ 62 స్కూల్స్ మాత్రమే ఉన్నాయండి ఈ బోర్డు యొక్క కరికులంని ఫాలో అయ్యేవి. సో నా ఐడియా ప్రకారం ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన బోర్డ్స్ అన్నింటిలో కల్లా ఐబీ బోర్డ్ వచ్చేసి ది టఫెస్ట్ బోర్డ్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ సబ్జెక్ట్ సిలబస్ వచ్చేసి చాలా వాస్ట్గా ఉంటుందండి. అండ్ మెయిన్లీ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ క్రిటికల్ థింకింగ్ అండి. సో ఈ కరికులం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది 3 partsగా డివైడ్ అయి ఉందండి. ఫస్ట్ వన్ వచ్చేసి పీవైపీ అంటారు, ప్రైమరీ ఇయర్ ప్రోగ్రామ్. సెకండ్ వన్ వచ్చేసి ఎంవైపీ, మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిపి, డిప్లొమా ప్రోగ్రామ్ అండి. సో ప్రైమరీ ఇయర్ ప్రోగ్రామ్కి ఎవరు వస్తారంటే అంటిల్ ఏజ్ 11. సో ఈ గ్రూప్ వాళ్ళంతా పీవైపీ కింద వస్తారండి. ఇక్కడ మెయిన్గా మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ లాంగ్వేజెస్ టీచ్ చేస్తారు. నెక్స్ట్ ఎంవైపీ అండి. ఇక్కడ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 11 to 16 వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారు. ఇక్కడ 8 సబ్జెక్ట్ గ్రూప్స్ ఉంటాయండి. అందులో లాంగ్వేజెస్ ఉంటాయి, సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్ అండ్ డిజైన్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ స్టూడెంట్ మస్ట్ కవర్ అట్లీస్ట్ 50 hours ఆఫ్ టీచింగ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ గ్రూప్ అండి. దీంతోపాటు ఒక ప్రాక్టికల్ ప్రాజెక్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ప్రోగ్రామ్ అండి. ఇది 16 to 19 years ఏజ్ బ్రాకెట్లో వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా 3 core modules ఉంటాయండి. ఒకటి రీసెర్చ్ ఎస్సే, రెండోది క్రిటికల్ థింకింగ్ ప్రాజెక్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ వర్క్ అండి. సో ఈ 3 వాళ్ళు చేయాల్సి ఉంటుందండి. సో మార్క్స్ సిస్టమ్కి వచ్చేసరికి పీవైపీ అంటే ప్రైమరీ ఇయర్ ప్రోగ్రాంలో ఓన్లీ ఇంటర్నల్ అసెస్మెంటే ఉంటుందండి. రెస్పెక్టివ్ స్కూల్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు. నెక్స్ట్ ఎంవైపీ ప్రోగ్రాంలో ఈచ్ సబ్జెక్ట్ గ్రూప్కి 4 different మార్కర్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క ఎబిలిటీ అనేది చెక్ చేస్తారండి. సో ఇలా వచ్చిన మార్క్స్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి స్టూడెంట్కి ఓవరాల్ గ్రేడింగ్ అనేది ఇస్తారు. సో ఈ గ్రేడింగ్ అవుట్ ఆఫ్ 7 points ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ప్రోగ్రామ్ అండి. ఇక్కడ కూడా స్టూడెంట్స్ని పాయింట్స్ని బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తారండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ స్టూడెంట్స్కి క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. కాకపోతే వీళ్ళు
చాలా డిఫికల్ట్ కోర్స్ పాత్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకంటే సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆన్లైన్ మెటీరియల్స్ కానివ్వండి, ట్యూటర్స్ హెల్ప్ కానివ్వండి చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాలో తక్కువ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి ఈ ఐబీ బోర్డుకి సంబంధించి. అండ్ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే పేరెంట్స్ ఓన్లీ ఇండియాలోనే ఉంటారో అండ్ వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఓన్లీ ఇండియా వరకే కన్స్ట్రైన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ బోర్డు అవసరం లేదండి. ఎవరైతే ఫారెన్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ బోర్డు తప్పకుండా హెల్ప్ అవుతుందండి. ఇక్కడతో మన ఇండియాలో ఉన్న 5 మేజర్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. దీని తర్వాత నేను మీకు ఈ 5 బోర్డ్స్ యొక్క కంపారిజన్ అనేది ఒక చిన్న స్లైడ్లో ఇచ్చాను, అది కూడా తప్పకుండా చూడండి. ఓవరాల్గా ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ అండి, ఒక స్టూడెంట్ యొక్క కంప్లీట్ ఎడ్యుకేషన్ జర్నీలో బోర్డు సెలెక్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. నేను మీ సుమంత్.